మనుషుల కొరకు విశ్రాంతి దినము నియమింపబడిందని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. మనుషుడు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు, కానీ విశ్రాంతి దినము మనిషి కొరకు నియమింపబడిందని పరిశుద్ధమైన లేఖనం మనకి సెలవిస్తుంది. మార్కు సువార్త 2:27 మనిషి కోసం విశ్రాంతి దినము దేవుడు నియమించాడు. ఒక తండ్రి ఏదైనా ఆహారం తెచ్చి తన యొక్క బల్ల మీద పెట్టినప్పుడు కొడుకు ఎదురు చూస్తూ ఉంటూ తినకుండా ఎదురు చూస్తూ ఉంటే తండ్రి ఏం చెప్తాడు? ఇది నీకోసమే రావు, ఇది నీకోసమే నేను తెచ్చానని, సమృద్ధిగా నువ్వు తినవచ్చని చెప్తాడు. తండ్రి కూడా మనకి విశ్రాంతి దినము తీసుకొచ్చాడు. విశ్రాంతి దినమును దేవుడు మనల్ని తీసుకొచ్చి విశ్రాంతి దినము మనిషి కోసము నియమించాడని లేఖనము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆ విశ్రాంతి దినముకి దేవుడు ఎలా ఉన్నాడంటే ప్రభువై ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. అంటే విశ్రాంతి దినం మనిషి కోసము నియమింపబడింది. ఆ విశ్రాంతి దినములో దేవుడు ఎలా ఉన్నాడంటే ప్రభువై ఉన్నాడని మనం తెలుసుకుని ఆ ప్రభువుని మనము ఆరాధన చేయటం అనేది మనం నేర్చుకోవాలి.